సేమ్ రిలేషన్ మీకు చిరంజీవి గారితో కూడా అంతకంటే ఎక్కువనే ఉంది. తర్వాత బాగా క్లోజ్ అయ్యారు. ఒక సందర్భంలో మీరు చిరంజీవి గారు ఏదో షాపింగ్లో షూ స్వయంగా కొనిచ్చి ఆయన గురించి నాకు అది చెప్పండి ఒకసారి. అన్నయ్య షూటింగ్ వెళ్ళాం. ఏ షూటింగ్? అన్నయ్య ఓకే. అన్నయ్య షూటింగ్కి స్విట్జర్లాండ్ వెళ్ళాం. బ్రేక్లో అందరూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. మనం అగైన్ కోతి కదా మనం. ఆ షాపింగ్ ఉంది అక్కడ. అది యూరోప్లో స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ద రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఆ ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు. ఆ ఊళ్ళో ఎవరు ఉండరు. అన్నీ వెరీ క్యూట్ ప్లేస్ అది. దాంట్లో షాపింగ్కి వెళ్ళాను నేను. చూస్తా అక్కడ మంచి షూస్ కనిపించాయి. ఎక్కడ చూడలేను అలాంటి షూస్. అది ఆయనకి బాగుంటుంది, సాంగ్లో వాడదామని చెప్పి ఆ రేట్ ఎంత అన్నీ కనుక్కుని నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏంటబ్బా ఒక మంచి షూ చూశాను సార్, చాలా బాగుందా? అవును సార్ మీకు బాగుంటుంది అన్నాడు. షూ ఇచ్చాను. షూ చూపించమన్నాను. అంటేనే నా బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా రఫ్గా ఉండేది. ఆయన మార్చాడు. ఈయన ఆడిని ఆయన సైజ్ 11, 11, 8 ఉందా అని అడిగాడు. ఆయన ఉందన్నాడు. తీసాడు. వేసుకో నన్ను కూర్చోబెట్టి ఆయన వేయించి నీకు బాగుంది ప్రాక్టీస్ అన్నాడు. అయినా సరే అదేంటన్నా బాగుంది అన్నావు కదా నీకే ఉంచుకో. నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి. అరవింద్ గారు ఫ్రెండ్ ఆయన. నాకు టెన్షను. ఇప్పుడు ఈ నాగరాజు గారు ఏమో ఇటు చిరంజీవి గారిని తీసుకొని షూ కొనిపించుకున్నాడు అంటారేమో. చాలా ఎక్స్పెన్సివ్ అది అని నాగరాజు గారు మీరు ఎంత అప్పుడు ఏం మరి గుర్తులేదు కానీ అప్పుడు ఆ రోజు మా రేంజ్కి చాలా ఎక్స్పెన్సివ్. ఓకే. షూకి అంత పెట్టాం మేమున్న రేంజ్కి. అది చిరంజీవి గారి రేంజ్కి ఓకే, నా రేంజ్ కరెక్ట్ కాదు అది అని. మళ్ళీ అది ఇప్పటికి వేసుకోలేను నేను. అది దాచుకున్నాను నేను. అంటే కొన్ని స్వీట్ అప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుంటే 6 నెలలు పాడైపోతుంది, 1 నెలలో పాడైపోతుంది. ఆ స్వీట్ మెమరీ కదా. ఓకే. ఇప్పుడు మన సీరియల్ కెమెరామెన్లు చాలామంది సినిమా కెమెరామెన్లుగా ఎందుకు మారలేకపోతున్నారు? అంటే ఓన్లీ సేఫ్టీ గురించి ఆగిపోతున్నారా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? అలా అని కాదు. ఇది వరకు మేము సీరియల్స్ చేసేటప్పుడు కెమెరామెన్స్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ తక్కువ. ఓకే. ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఛానల్స్ పెరగడం, తర్వాత అటు అడార్ ఇన్స్టిట్యూట్ ఇటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నెంబర్ ఆఫ్ కెమెరామెన్స్ బయటికి రావడం. సో టోటల్ కెమెరామెన్ పెరిగారు. సో పెరగడం వల్ల ఈ టీవీ కెమెరామెన్ల సినిమాకి వచ్చే అంత టైం వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు